నమస్తే రావు గారు. గుడ్ మార్నింగ్ సార్, ఈ క్రిప్టో కరెన్సీ అనేది అన్రెగ్యులేటెడ్. మరి ఎందుకని ప్రజలు ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు? ఒకటి, ఇక్కడ మనం క్రిప్టో గురించి మాట్లాడుకుంటున్నప్పుడు క్రిప్టో యాజ్ అన్ ఎసెట్గా, రెండోది క్రిప్టో యాజ్ అ కరెన్సీగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. క్రిప్టో యాజ్ అన్ కరెన్సీగా వచ్చేటప్పటికి ఏంటి అంటే, ప్రభుత్వాల మీద నమ్మకాలు లేకుండా ఉండడం ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మనం రాబర్ట్ కియోసాకి ఉద్దేశించి మనం మాట్లాడుకున్నాం, తర్వాత ఎలోన్ మాస్క్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో కొంతవరకు ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, లేదంటే సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నమ్మకం పెద్దగా లేదు అనేటువంటి ఉద్దేశంతో డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ కింద, అంటే ఆ టైప్ ఆఫ్ ఎకానమీ అనేటువంటి ప్యారలల్ ఎకానమీ కింద రన్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాటిల్లో క్రిప్టో యాజ్ అ కరెన్సీగా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. మనీ తాలూకా స్వభావం ఏదైతే ఉందో, స్వరూపం ఏదైతే ఉందో, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇవాల్వ్ అవుతూ వస్తుంది. పాత రోజుల్లో ఏంటంటే కాపర్ కాయిన్స్ వాడేవారు, తర్వాత గోల్డ్, తర్వాత ఏంటంటే మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావచ్చు, తర్వాత బ్యాంక్ బ్యాలెన్సెస్ కావచ్చు, ఇప్పుడు యూపీఐ కింద మారింది. రాబోయే రోజుల్లో ఇలాంటి డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ కావాలి అని చెప్పేసి. సో ఇక్కడ ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ని వాడుకోవడానికి చాలా వరకు చూసుకుంటున్నారని చెప్పేసి చెప్పొచ్చు. రెండోది వచ్చేటప్పటికి ఏంటి అంటే, జనరల్గా ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి అసెట్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, రియల్ ఎస్టేట్లో తీసుకున్నాం, రియల్ ఎస్టేట్లో డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటుంది. ఒకే ఆస్తిని 4, 5, 10 మందికి అమ్ముతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉండదు. పేపర్ కరెన్సీలో వచ్చేటప్పటికి ఒరిజినల్ కరెన్సీ ఏదో, దొంగ కరెన్సీ ఏదో అనేటువంటిది పట్టుకోవడం కష్టం అవుతుంటుంది. ఈ రకంగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే, ఈ ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం టెక్నాలజీని అండ్ అట్ ద సేమ్ టైం ట్రాన్స్పరెన్సీని కలుపుకొని చేసినటువంటి ఒక కరెన్సీ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈ క్రిప్టోస్ని వాడుతూ ఉంటారు. సో ఇంతవరకు దేనికి ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నదానికి క్రిప్టో యాజ్ అ కరెన్సీలో దానికోసం మనం మాట్లాడుకున్నాం. క్రిప్టో యాజ్ అన్ అసెట్ కింద ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే, ఒకటి, మీడియా అటెన్షన్ ఏదైనా కొత్త ఒక వింత పాత ఒక రోత అనేటువంటి పద్ధతుల్లో ఏదైనా కొత్తగా ఇంప్లిమెంట్ అవుతున్నది అనేటప్పుడు సో మీడియా తాలూకా అటెన్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీడియా తాలూకా అటెన్షన్తో పాటు ఏంటంటే ప్రైజెస్ పెరుగుతున్నప్పుడు కానీ, లేదంటే మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రైజెస్ పెరగడం, గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రైజెస్ పెరగడం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రైజెస్ ఎలా అయితే పెరుగుతుంటాయో అదే రకంగా దీన్ని కూడా ఒక ఆస్తి కింద భావించి, ఓకే ఈ ఆస్తిలో నేను పార్టిసిపేట్ చేయలేకపోతే కనుక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని చెప్పేసి అని ఒకటి ఉంటుంది. దీనివల్ల కావచ్చు, తర్వాత యుఫోరియా అనేటువంటిది క్రియేట్ అవుతుంటుంది. ఈ యుఫోరియా అనేటువంటిది ఇప్పుడున్నదే కాదు, పాత రోజుల్లో ఏంటంటే ట్యూలిప్ మ్యానియా అని చెప్పేసి అని చెప్పడం కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ బబుల్స్ కావచ్చు, గోల్డ్ తాలూకా కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చూసాం మనం. ఈవెన్ క్రిప్టోస్లో కూడా యాజ్ అన్ అసెట్ క్లాస్ కింద వచ్చేటప్పుడు 2013, 14, తర్వాత 2019, 2020 మధ్యలో కూడా ఆ టైప్ ఆఫ్ యుఫోరియా ఎప్పుడైతే చూసామో ప్రజలు వాటిలోకి వెళ్ళడం, నష్టపోవడం అనేటువంటిది కూడా జరిగింది. సో ఈ రెండింటికి మనం చూసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు క్రిప్టోస్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో యంగర్ జనరేషన్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే 20 ఏళ్ళ నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉన్నవాడు. వీళ్ళందరూ ఏంటంటే ఒక వీడియో గేమ్ తాలూకా ఎరాలో, ఎంటర్టైన్మెంట్ ఎరాలో, ఫాస్ట్ గ్రాటిఫికేషన్ ఎరాలో, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఎరాలో ఉన్నారు. పాత వాళ్ళు కంపేర్ చేసుకుంటే ఏంటంటే బ్యాంక్ డిపాజిట్లు, గోల్డ్, తర్వాత చిట్ ఫండ్స్, రియల్ ఎస్టేట్లో క్యాపిటల్ ఎప్రిసియేషన్ అనేటువంటిది దశాబ్దాల పాటు జరిగేది. మనం ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్లో ఒక ల్యాండ్ కొనుక్కుంటే ఒక 10 ఏళ్ల పాటు, 15 ఏళ్ల పాటు, 20 ఏళ్ల పాటు వెయిట్ చేయాల్సి వచ్చేది. బట్ ఈ యంగర్ జనరేషన్కి అంత ఓపిక, సహనం ఇవన్నీ లేవు కాబట్టి వీళ్ళు ఫాస్ట్గా కావాలి. సో క్రిప్టోస్ యాజ్ అన్ అసెట్ క్లాస్ కింద చూసుకునేటప్పుడు ఏంటంటే ఆ వాలటాలిటీ అంటాం మనం, హెచ్చు తగ్గుల కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అవి చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఇదేంటంటే వాళ్ళకి ఒక వీడియో గేమ్లో ఇచ్చేటువంటి ఆ అట్రాక్షన్ కావచ్చు, ఫ్యాసినేషన్ అనేటువంటిది వీళ్ళు దాంట్లో అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి వీటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.